పిల్లలు ఏది చేసినా సరే మంచి చేస్తే గుడ్ అంటాం, చేయకపోతే బ్యాడ్ అంటాం. లేదా మంచి అలవాట్లు ఉంటే గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి ఈజీగా జడ్జ్ చేసేస్తాం. పిల్లలకే కాదండి, హ్యాబిట్స్ అనేవి మనకు కూడా ఉంటాయి కదా. సో మనకి ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళని అనే ముందు మనని మనం కూడా రీచెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ముందు కాదు, మన మనసులో మనం కరెక్ట్ చేస్తున్నామా, అసలు నా హ్యాబిట్స్ బాగున్నాయా అని ఒకసారి అనుకుంటే బోలెడన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి మనకి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనం అనుకున్నట్టుగా బాగా డ్రింక్ చేయడం, బయట తిరగడం, అవి పెద్ద పెద్ద హ్యాబిట్స్ అనుకోండి. చిన్న చిన్నవి ఏంటి అంటే పడుకునే ముందు ఫోన్ చూడడం చాలా బ్యాడ్ హ్యాబిట్. పడుకొని పొద్దున్న లెగిసేటప్పుడు చూడడం కూడా బ్యాడ్ హ్యాబిటే. అదే ఆల్మోస్ట్ మన అందరం చేస్తూ ఉంటాం కదా. చిన్న చిన్న హ్యాబిట్సే చాలా చాలా డిఫరెన్స్ మన బాడీలో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ చేంజెస్ తెస్తాయండి. నిజమా కాదా? నిజమే కదా. ఒక్కసారి మన హ్యాబిట్స్ గురించి ఆలోచించండి. మరి ఎప్పటిలాగానే మంచి వంటలతో నేను రెడీగా ఉన్నాను. షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. సో ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ కేరళ ప్రాన్స్ పులావ్ చేస్తున్నామండి. అసలు ఎంత బాగుంటుందంటే సింపుల్ ప్రాసెస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ ఫ్లేవర్తో అద్దరిపోతుంది. హాయ్ స్వప్న గారు, నా పేరు పావని, నేను తెలంగాణ నుండి మెయిల్ చేస్తున్నాను. నేను కేరళ వెళ్ళినప్పుడు కేరళ ప్రాన్స్ పులావ్ టేస్ట్ చేశాక చాలా చాలా నచ్చింది. సో మీకు మెయిల్ చేస్తే ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారు కదా. కోకోనట్ ఫ్లేవర్ మటుకి చాలా గట్టిగా తగిలింది అని చెప్పేసి మనకి పావని మెయిల్ రాశారు. నేను కూడా తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన షోలో చేసి చూపిస్తే చాలామంది కూడా తయారు చేసుకుంటారు పావని. మరి చేసేద్దామా? కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. కేరళ ప్రాన్స్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. నానబెట్టుకున్న బాస్మతి బియ్యం మనకు కావాలి, కోకోనట్ మిల్క్, మసాలా దినుసులు, ఇందులో మనకి మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, బండ పువ్వు, యాలకులు, లవంగాలు మనకి కావాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, రొయ్యలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. చాలా సింపుల్ అండి. పులావ్ మనం చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుంది. ఫిష్ అలాగే రొయ్యలు ఎక్కువ టైం పట్టదు కుక్ చేయడానికి, ఓన్లీ క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మ్యారినేట్ చేసుకోవాలి. ఏదైనా మీట్ని ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుంటే ఉప్పు అయిపోతుంది, అక్కడ మ్యారినేషన్ అవుతూ ఉంటుంది, మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లో కూడా మనకి రకరకాల రొయ్యలు ఉంటాయి. సముద్రపు రొయ్యలు ఒక టేస్ట్ ఉంటాయి, అదే రివర్లో తీసుకునే చెరువు రొయ్యలు ఉంటాయి చూడండి, అవి ఒక టేస్ట్ ఉంటాయి. చెరువులో రొయ్యలు ఎప్పుడు రుచిగా ఉంటాయి, సముద్రం రొయ్యలు ఎప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తీసుకోవడానికి. అయితే మనకి స్టార్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. గోవాలో తిన్నంత సీ ఫుడ్ నేను లైఫ్లో ఎక్కడా తినలేదు. అది కాకుండా అక్కడ నేను సీ ఫుడ్ చూసినన్ని వెరైటీస్, అసలు ఫిష్లో అన్ని రకాలు ఉంటాయా, సముద్రంలో అన్ని ఫిష్లు ఉంటాయా అని చెప్పేసి అక్కడే చూసాను అనమాట. మపుసా అని మనకి గోవాలో ఒక మార్కెట్ ఉంటుందండి. అక్కడికి వెళ్తే మీరు జస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికైనా ఒక్కసారి అక్కడికి వెళ్ళి మార్కెట్లో చూస్తే కనుక రకరకాల ఫిష్లు ఉంటాయి, చాలా బాగుంటుంది ఆ మార్కెట్. సో ఇప్పుడు రొయ్యలు వేసాను కదా, ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం. సీ ఫుడ్కి ఎప్పుడైనా నిమ్మరసం, ఖచ్చితంగా నిమ్మరసం ఎక్కువ పడుతుంది, నిమ్మరసం వేసుకుంటేనే రుచి బాగుంటుంది అన్నమాట. మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. రొయ్యల్లో ఎప్పుడు ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న పులావ్లో రొయ్యలు వేయం, సపరేట్గా రొయ్యలు కుక్ చేస్తాం, అలాగే పులావ్ని సపరేట్గా కుక్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ డన్. ప్రాన్స్ని మ్యారినేషన్ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి, ఒక 10 నిమిషాల నుండి అరగంట సేపు సరిపోతుంది. సో ఆ 10 మినిట్స్లో ఇక్కడ మనం పులావ్ చేసేసుకోవచ్చు. పులావ్కి కాస్త నెయ్యి, కొద్దిగా నూనె కూడా వేసుకుందాం. లేదా కంప్లీట్గా మీరు నెయ్యితో చేసుకున్నా కూడా ఓకే, బట్ కాస్త నెయ్యి కొంచెం నూనె వేస్తే ఏంటి అంటే నెయ్యి బర్న్ అవ్వకుండా ఉంటుంది. బటర్ వేసినా నెయ్యి వేసినా మాడకుండా ఉండాలి అంటే కొంచెం నూనె సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం నెయ్యి, నూనె వేసాం కదా, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాం, కాస్త సాజీరా. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసాను, సాజీరా వేసాను, మిరియాలు, అలాగే జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, లవంగాలు. ఇవన్నీ మంచిగా నెయ్యిలో అయినా నూనెలో అయినా వేయించుకోవాలి. దీంతోనే ఫ్లేవర్ బాగా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో
సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవి పైన తుల్లుతూ ఉంటాయి, వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేయాలి. ఇంగ్రీడియంట్స్ అయితే చూడడానికి మనకి రెగ్యులర్గా చేసుకునే పులావ్ లాగానే ఉన్నాయి, కానీ ఇందులో స్పెషల్ ఏంటి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా వేసేస్తున్నాం. మనం పులావ్ చేసేటప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటాం, అదేం మనకి కొత్త కాదు, టేస్ట్ మన అందరికీ తెలిసిందే. కానీ ఈ పులావ్లో ఏంటంటే పచ్చి కొబ్బరిని వేస్తాం, నెయ్యి కూడా వేసాం కదా, అందులో వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఇందులో మనం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్దు ఉంది కదా, రైస్లో కొంచెం వేస్తున్నాను, అలాగే రొయ్యల్లో కొంచెం వేసేసి కలిపేస్తున్నాను. రెండిట్లోకి కావాలి. చక్కగా అన్నీ వేగిన తర్వాత ఇందులో నేను 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఈ కప్పుతో నేను 1.5 కన్నా కొంచెం తక్కువ బియ్యం తీసుకున్నాను. బాస్మతికి ఎప్పుడైనా మనకి కొలత ఏంటంటే 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. ఇందులో మనం ఉప్పు వేయలేదు, సో రైస్కి సరిపడా ఉప్పు వేసేది. బాస్మతి బియ్యంలో నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లు తీసి మనం రెడీగా పెట్టుకుంటే ఒక్కసారి నీళ్లు ఎసరు రావడం స్టార్ట్ అయిన తర్వాత బియ్యంని అందులో వేసేయాలి. ఎప్పుడైనా కూడా ఎసరు పెట్టి మనం అన్నం వండేటప్పుడు ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది, ఒక్కొక్కసారి అన్నం విరుగుతుంది. అది తప్పు మనదే అండి. నీళ్లు బాగా ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసామనుకోండి విరగదు. నీళ్లు ఎసరు రాకుండా చల్ల నీళ్ళలో వేసేసామనుకోండి రైస్ విరుగుతుంది. ఇష్టంగా వంట చేసామనుకోండి కొంచెం టైం తీసుకొని వండితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కూర చేసేటప్పుడు ఉల్లిపాయల్ని పెద్ద మంటలో పెట్టి ఫాస్ట్గా వేయించారనుకోండి, ఆ కూర రుచి ఒకలా ఉంటుంది. అదే చిన్న మంటలో మెల్లిగా ఉల్లిపాయల్ని వేయించుకున్నాను అనుకోండి, ఆ కూర ఒక టేస్ట్ ఉంటుంది. నిజమా స్వప్న, ఇలా అవుతుందా? వేగడమే మనకు కావాలి కదా అంటే లేదండి. మెల్లిగా నిదానంగా చేసిన పని ఎప్పుడు బాగుంటుంది. అలా అని అన్నిట్లో స్లో కాదు, సమ్ టైమ్స్ కొన్ని స్లోగా చేస్తేనే బాగుంటుంది అందులో వంట. ఎసరు వచ్చింది, నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి. అలాగే పులావ్ చేసినా బిర్యానీ చేసినా ఫస్ట్ మనం ఎంచుకునే రైస్ని బట్టే పులావ్ అయినా బిర్యానీ అయినా రుచి అలాగే చూడడానికి రైస్ కరెక్ట్గా ఉంటేనే, రైస్ బాగుంటేనే రుచి బాగుంటుంది. చూడ్డానికి కూడా బిర్యానీ ఆహా చూడగానే తినాలి అనిపించేలాగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు వేస్తున్నాం. చూడండి, సగం ఇక్కడ వేసాను, సగం రొయ్యల్లో. సో కొబ్బరి పాలు వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. దమ్ అవ్వడానికి మనకి 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసేస్తున్నాను. ఒకసారి మీరు రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు కావాలి అంటే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, కానీ ముందుగానే ఎక్కువ సాల్ట్ మటుకి వేయకండి. నూనె వేసుకుందాం. ఇక్కడ కూడా మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు కావాలి అంటే. మనమైతే రొయ్యల్లో కొబ్బరి నూనె కానీ కొబ్బరి పాలు కానీ ఏం వెయ్యం. కానీ నేను గోవాలో ఉన్నప్పుడైతే ఎవ్రీడే రొయ్యలైనా లేకపోతే ఫిష్ అయినా క్రాబ్ అయినా అట్లా ఏదో ఒక సీ ఫుడ్ అక్కడ ఎక్కువ తింటారండి. అప్పుడు చూసా నేను కోకోనట్ మిల్క్ ఇంత వాడతారా అని. ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. ఇదిగోండి, నూనె వేసిన తర్వాత పులావ్ కాబట్టి కొంచెం స్పెషల్ వంట కాబట్టి నేను నూనె కాస్త ఎక్కువ వేసాను. ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటే ఇంత ఆయిల్ అయితే మనం వేయం, యాక్చువల్లీ వేయకూడదు కూడా. మంచి కుక్ చేసుకొని మీకు కావాలి అంటే మొత్తం డ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం మనకి గ్రేవీ టైప్లో కావాలి, పులావ్లో నాకు కొంచెం మాయిశ్చర్ కావాలి అంటే కొంచెం అట్లా గ్రేవీ టైప్లో కూడా మీరు ఉంచుకోవచ్చు. కుక్ అవ్వాలి. ఇక్కడ ప్రాన్స్ కుక్ అవ్వడానికి ఒక 5 to 6 minutes. అక్కడ పులావ్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొక 10 minutes పడుతుంది. ఇక్కడ ప్రాన్స్ కుక్ అయిపోయాయి, అక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. మంచి కోకోనట్ మిల్క్ ఫ్లేవర్తో మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ రైస్తో పాటు కొబ్బరి పాలు వేసి కూడా మనం ప్రాన్స్ని కుక్ చేసాం కదా. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అన్నా గ్రేవీగా అయినా ఉంచుకోవచ్చు, ఇంకా డ్రైగా చేసుకోవాలి అన్నా కూడా అది మన ఇష్టం, మన చాయిస్ని బట్టి మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం సెమీ గ్రేవీ ఉంచాను. స్టవ్ ఆఫ్ చేశాను. రైస్ తీసుకుందాం.
ఎప్పుడైనా సరే రైస్ని బౌల్లో నుండి తీసేటప్పుడు ఇలా కింద ఫస్ట్ మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ రైస్ పెట్టుకుందాం. సైడ్ పెట్టుకున్న తర్వాత ప్రాన్స్ సైడ్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ప్రతి ఒక్క బైట్లో మనకి ప్రాన్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది. కోకోనట్ మిల్క్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. మనం బిర్యానీ చేసినా పులావ్ చేసినా దేనికైనా సరే రైతా కాంబినేషన్ బాగుంటుందండి. సో అలాగే సైడ్కి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా గార్నిష్కి ఇలా పెట్టుకుంటే మటుకి అద్దరిపోతుంది అనమాట. కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం ఓన్లీ గరం మసాలాలు, కారం అవి ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే నాన్ వెజ్కి, పులావ్కి, బిర్యానీకి బాగుంటుంది అనుకుంటాం. రొయ్యలకి, ఫిష్కి, చికెన్లో కూడా కోకోనట్ మిల్క్ చాలా మంచి కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి. మరొకసారి కేరళ ప్రాన్స్ పులావ్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన వాటితో నేను రెడీగా ఉంటాను. కేరళ ప్రాన్స్ పులావ్ తయారీ విధానం: ముందుగా బౌల్లో ప్రాన్స్ తీసుకొని అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొబ్బరి పాలు కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాన్ లో నెయ్యి, నూనె బాగా వేడి చేసుకొని బిర్యానీ ఆకు, సాజీరా, మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, లవంగాలు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి 2 కప్పుల నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసి ఇందులో ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలిపి ఇందులోనే కొబ్బరి పాలు కూడా వేసి 20 నుండి 25 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని అందులో వేసి ఒకసారి కలిపి 5 నుండి 8 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకుంటే ప్రాన్స్ రెడీ అవుతాయి. ముందుగా తయారు చేసుకున్న పులావ్ ని బౌల్లో వేసుకొని మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ ని కూడా పక్కన సెట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అదిరిపోయే కేరళ ప్రాన్స్ పులావ్ రెడీ. హాయ్ స్వప్న అండ్ మీకోసం టీమ్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా పేరు కార్తిక అండి. నేను గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నాను. ఈ మధ్య అందరూ ఎక్కువగా హెల్త్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏబీసీ జ్యూస్ అండ్ మంచిగా వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ హెల్త్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది. రెగ్యులర్ డిషెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బట్ టేస్టీగా బ్రోకలీ రెసిపీ ఎలా చేయాలో మీరు చూపిస్తే నేను ట్రై చేస్తాను, ఆయిల్ లేకుండా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా కార్తిక గారు, ఈరోజు మనం బ్రోకలీ క్రంచ్ తయారు చేద్దాం. ఇప్పుడు మనం బ్రోకలీ క్రంచ్ చేస్తున్నాం. బ్రోకలీ అంటేనే జనరల్గా మనం సాఫ్ట్గా తింటూ ఉంటాం, బాగుంటుంది. చీజ్ బ్రోకలీ అయితే అదిరిపోయింది కదండి మనం చేసుకున్న రెసిపీ. ఇంట్లో మీరు ట్రై చేశారా? ఇది క్రంచీగా ఉంటుంది, హెల్దీ స్నాక్ అనమాట. చాలామంది బ్రోకలీ బోరింగ్ అనుకుంటారు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రోకలీని మనం చాలా హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఎలాగో అది ఉన్నాయన్నీ పోతాయి కాబట్టి అసలు ఆయిల్ వేయకుండా హ్యాపీగా క్రంచీగా ఉండే బ్రోకలీ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం అనమాట. దానికోసం పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను. బ్రోకలీలో మంచి ప్రోటీన్ ఉంటుందండి. హ్యాపీగా మనం కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటే ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా మన బాడీకి వస్తుంది. అయితే హెల్తీ డైట్ చేయాలి అంటే అందులో ఖచ్చితంగా బ్రోకలీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్లో కాస్త సాల్ట్ వేస్తున్నాను. బ్రోకలీ క్రంచ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. బ్రోకలీని ఈ సైజ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. కోకోనట్ పౌడర్, మైదా, పెరి పెరి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, వెల్లుల్లి, చీజ్, అలాగే ఎరోమాటిక్ పౌడర్ మనకు కావాలి. అయితే ఎరోమాటిక్ పౌడర్ అంటే ఏంటి స్వప్న, అసలు అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో మనకి ఈజీగా దొరుకుతుందండి. ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. కాకపోతే ప్యాకెట్ ఓపెన్ చేసి గాలికి పెడితే గట్టిగా అయిపోతుంది. సో మంచిగా టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చైనీస్ వంటకాలైనా ఏదైనా ఫుడ్ టేస్ట్ కావాలి అంటే ఎంఎస్జీ ఎక్కువగా వాడేవాళ్ళం మనం. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే అరోమాటిక్ పౌడర్ ఉందో అది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ప్లాంట్ బేస్డే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే అరోమాటిక్ పౌడర్ మనం ఎక్కడైతే యూస్ చేస్తున్నామో అక్కడ ఉప్పు మటుకి తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది. అండ్ సాసెస్ అరోమాటిక్ పౌడర్ యూస్ చేస్తే కనుక ఉప్పుని తగ్గించి వేసుకోవాలి. అందులో మనం చీజ్ కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాండ్ చేసిన వాటర్లో ఎంత వేసామో అది సరిపోతుంది. సో ఇప్పుడు బ్రోకలీని ఇందులో వేసేసుకున్నాం.
జస్ట్ సాఫ్ట్ అవ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో బ్లాండ్ చేయడం అంటే జస్ట్ మరుగుతున్న నీళ్ళల్లో ఒక్క ఉడుకొస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల బ్రోకలీ సాఫ్ట్గా అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్రోకలీలో ఉన్న మంచి గ్రీన్ కలర్ ఉంది కదా, అది అలాగే లాక్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ని మనం వేడి నీళ్ళల్లో వేసి బ్లాండ్ చేసామనుకోండి, క్యారెట్, బీన్స్, ఇలా బ్రోకలీ బ్లాండ్ చేయడం వల్ల, పాలకూర బ్లాండ్ చేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది. ఫస్ట్ థింగ్ ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ గ్రీన్ కలర్ చూసారా, వేయక ముందు ఎంత లైట్ ఉంది, నీళ్ళలో వేసిన తర్వాత మంచి డార్క్ న్యాచురల్ గ్రీన్ బయటకు వచ్చింది కదా, అది అలా లాక్ అయిపోతుంది అన్నమాట. అలానే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బాయిల్ అయిపోయి మరీ సాఫ్ట్గా అయిపోతాయి. ఒక మంచి బాయిల్ కావాలి. ఈలోపు ఇంకొక బౌల్ కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసుకుందాం. వెల్లుల్లి కట్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఫస్ట్ క్రష్ చేసి కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్గా మంచి కట్ అవుతుంది చూడండి. లేదా మనకి మార్కెట్లో వెల్లుల్లి క్రషర్ దొరుకుతుంది, అది తెచ్చుకుంటే ఇంకా ఈజీ. కిచెన్లో ఇప్పుడు మనకి చాలా పరికరాలు వచ్చేసాయండి మన వర్క్ని మరింత ఈజీ చేయడానికి. మనం స్పెండ్ చేసే మనీలో కొన్ని కిచెన్ థింగ్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మటుకి వంట ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. బ్రోకలీ కూడా ఒక ఉడుకు వచ్చేసింది, వాటిని కూడా బయటకు తీసేద్దాం. క్రష్ చేస్తే క్రష్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకోవాలి, అదే బండకు. సో ఇవి కొంచెం చల్లగా అయ్యే లోపల బౌల్లో తీసి పెడదాం. ఈ లోపల మనం పౌడర్ కూడా మిక్స్ చేసుకుందాం. ఇవి చల్లగా అవ్వాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని కాస్త పెరి ఇందులో ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో ఉప్పు ఉంటుంది, మనం చీజ్ కూడా వేస్తున్నాం, అది సరిపోతుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్. సో నెక్స్ట్ అరోమాటిక్ పౌడర్, ఇందులోనే కొద్దిగా మైదా పిండి, అలాగే బ్రెడ్ క్రమ్స్. సో ఇప్పుడు చీజ్ని మనం ఇందులో గ్రేట్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్స్ మీరు చూసుండరు, ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. చీజ్ బ్రోకలీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ప్రెస్ చేసి కలపకూడదు, జస్ట్ ఇట్లా లూజ్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చీజ్ వేద్దాం. ప్రెస్ చేయకుండా ఇలా లూజ్గా కలపాలి. కలిపేసాం కదా, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం. వీటితో పని అయిపోయింది, వీటితో కూడా పని అయిపోయింది. ఎప్పటికప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవంతా నీట్గా సర్దేసుకుంటే వంట మంచిగా చేయొచ్చు. మనది మనకే మెస్గా ఉంటే ఏం చేయలేం. సో ఇప్పుడు ఒక్కొక్క బ్రోకలీని తీసుకొని జస్ట్ ఇలా క్రష్ చేయాలి, విరగకుండా క్రష్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా పౌడర్తో కోట్ చేసుకోండి. సో ఇలా ప్రెస్ చేసి ముద్దలాగా అంటుకుంటుంది. తడిగా ఉంది కదా బ్రోకలీ, అంటుకుపోతుంది. ఇదిగోండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ట్రే ఉంది కదా, ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్కువ తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కింద ఎందుకు వేసానంటే ఇందులో చీజ్ ఉంది కదా, కింద మాడిపోకుండా ఉండడం కోసం బ్రెడ్ క్రమ్స్ పెట్టాను అనమాట. 160 degreesలో 7 to 8 minutes మనం బేక్ చేసుకోవాలి. ఓవెన్లో పెట్టేస్తున్నాను.
క్రంచీగా బ్రోకలీ రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ నేను అందుకే ముందే కింద వేసి పెట్టాను, లేదంటే కింద చీజ్ ఇలా మాడిపోతుంది అనమాట. ఆ బ్రెడ్ క్రమ్స్ని మనం టచ్ చేయకుండా సింపుల్గా వీటిని బయటికి తీసుకున్నాం. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇలా బౌల్లోకి తీసుకోవడమే. క్రంచీగా చీజ్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. అసలు ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయలేదు. ట్రై చేయండి ఒకసారి. ఇన్ కేస్ ఓవెన్ లేకపోతే కనుక ప్యాన్ని చిన్న మంటలో పెట్టేసి అలా కూడా మనం ఫ్రై చేయొచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బ్రోకలీ క్రంచ్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కేరళ ప్రాన్స్ పులావ్ కూడా తెచ్చుకుందాం. బ్రోకలీ క్రంచ్ తయారీ విధానం: ముందుగా ఉడుకుతున్న నీళ్ళల్లో బ్రోకలీ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బయటకి తీసి క్రష్ చేసుకొని పక్కన పెట్టాలి. ఒక బౌల్లో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పెరి పెరి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అరోమాటిక్ పౌడర్, మైదా, బ్రెడ్ క్రమ్స్, చీజ్ ని గ్రేట్ చేసి వేసి చక్కగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం క్రష్ చేసి పెట్టుకున్న బ్రోకలీని ఈ మిశ్రమంలో ముంచి బేకింగ్ ట్రేలో కాస్త బ్రెడ్ క్రమ్స్ వేసుకొని దానిపైన క్రష్ చేసి కోటింగ్ చేసుకున్న బ్రోకలీని పెట్టి ఓవెన్ లో 160 degrees లో 7 to 8 minutes బేక్ చేసుకుని బయటికి తీసుకుంటే బ్రోకలీ క్రంచ్ రెడీ అవుతుంది. పులావ్ అదిరిపోయింది, అలాగే బ్రోకలీ క్రంచ్ కూడా అదిరిపోయింది కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలా, స్నాక్స్ కావాలా, లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలా, ఏవైనా సరే రెసిపీస్ మీరు మమ్మల్ని అడిగితే హ్యాపీగా మేము చేసి చూపిస్తాం. మీకోసం ఉందే మీకోసం. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఒక ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది. మరి మా ఈమెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.